అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, నా సోదరులకి, సోదరిమణులకి, తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు అందరికీ మరొక్కసారి నమస్కారం చేస్తూ, ముఖ్యంగా ఈరోజు వీడియో చేయడానికి ఒకటే ఉద్దేశం. అదేమిటంటే, మన బాస్, మన ప్రియతమ నేత, మన ఆపద్ బాంధవుడు శ్రీ పాలకుర్తి తిక్కారెడ్డి అన్నగారు మంత్రాలయం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవుతారు, టికెట్ తెచ్చుకుంటారు అని చాలామంది ఆశించినారు, ఆశపడినారు. కానీ అధిష్టానం బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉంది, ఎట్లయినా కూడా బీసీలు గెలవాలి, మన బీసీలకే మన అధినేత ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చినాడు కాబట్టి తిక్కారెడ్డి అన్నకి టికెట్ రాలేదు. అయినా కూడా ఆయన ఎక్కడ నిరాశం పడలేదు, పార్టీని ఎక్కడ విమర్శించలేదు, మన అధినేతకి ఏమి అనలేదు, మన యువ కురుషవరం నారా లోకేష్ అన్న కూడా ఏమి అనలేదు. ఎందుకంటే పార్టీ పట్ల ఆయనకి గౌరవం, చంద్రబాబు నాయుడికి నమ్మిన బట్టుగా ఉన్నాడు మన తిక్కారెడ్డి అన్న. ఈ విషయం అయితే మన జిల్లా కర్నూలుకి అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఆయనకి ప్రతి ఒక్క నియోజకవర్గంలో బాధ్యతలు అనేది తీసుకోవడం జరిగింది. మంత్రాలయమే కాదు, మనం చెప్పుకుంటూ పోతే పత్తికొండ కావచ్చు, ఆదోని కావచ్చు, మంత్రాలయం కావచ్చు, ఎమ్మిగినూరు కావచ్చు, కోడుమూరు కావచ్చు, డోను, కర్నూలు, ఇవన్నీ బాధ్యతలు తన భుజస్కంధాల మీద వేసుకొని ఎలక్షన్లో నడిపి ప్రతి ఒక్కరి విజయానికి కృషి చేస్తాడు మన తిక్కారెడ్డి అన్న. అలాగే ప్రతి ఒక్కరి కార్యకర్తలకి, మన మంత్రాలయం నియోజకవర్గంలో కార్యకర్తలకి తన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులకి చెప్తున్నాను. అన్న ఎక్కడున్నా కూడా మమ్మల్ని గుర్తిస్తాడు, ఎందుకంటే నా కార్యకర్తలే నా బలమని చాలాసార్లు చెప్పినాడు కూడా. అన్న మాట ప్రకారం ఉంటాడు, మనం ఆధారపడాల్సిన అవసరం లేదు. అయితే ముఖ్యంగా విషయానికి వద్దాం. అది ఏం విషయం అంటే, మంత్రాలయం నియోజకవర్గంలో మనం ఇన్ని రోజులు తిక్కారెడ్డి అన్నగారు అంటుంటే, కానీ ఇప్పుడు కొద్దిగా అధిష్టానం మార్పింది కాబట్టి, మార్పులు చేర్పులు జరిగినాయి కాబట్టి ఎవరు కూడా దానికి నిరాకరించడం లేదు. పార్టీ సిద్ధాంతాల మేరకు, అలాగే మన అధినేత సిద్ధాంతాల మేరకు ఎట్లా ఉన్న కార్యకర్తలు అట్లనే ఉన్నారు. ఒక తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కలిసినారు కాబట్టి నాకు కూడా చాలా సంతోషమైంది. అయితే ముఖ్యంగా మన ఎన్ రాఘవేందర్ రెడ్డి అన్న గారికి గెలుపుకి మనమందరం కృషి చేయాలి. మనమందరం సాయ శక్తులతో ఆయన సాయం చేసి ఆయనకి ఓటు వేయించి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్కరు ప్రజలు ఆదరించాలని మంత్రాలయం ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి రాబోతుంది. ఆ విషయము ఈరోజు న్యూ అప్డేట్ ఉంది, మీకు ఈ విషయం చెప్పదలుచుకున్నాను. మళ్ళొక వీడియోతో మేము ముందుకు వస్తాను. తెలుసు కదా, మై యూట్యూబ్ ఛానల్ కోస్కి దాదా. ప్రజెంట్ ఇప్పుడు మనము చెప్పుకోవాల్సింది రాఘవేందర్ రెడ్డి అన్న గారు. అయితే రాఘవేందర్ రెడ్డి అన్నకి మీరు గెలిపిస్తారని ఆశిస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.